హాయ్ ఫ్రెండ్స్, టేస్టీ బీట్రూట్ ఫ్రై చేసుకుందామా. ముందుగా నేను 3 బీట్రూట్స్ తీసుకున్నానండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో నేను మినపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అట్లాగే కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లిపాయలు 2-3 వేసేసాను. ఆ తర్వాత నేను బీట్రూట్ ముక్కలు వేసుకొని దాంట్లోనే నేను ఉప్పు, అట్లాగే పసుపు కూడా వేసుకున్నాను. దాంట్లోనే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. నానబెట్టింది కానీ నానబెట్టినవి కానీ వేసుకోవచ్చు అండి, ఎందుకంటే మగ్గిపోతుంది, దాంట్లో వాటర్ ఉంటుంది కాబట్టి బీట్రూట్లో ఇబ్బంది ఏం లేదు. తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకోండి. తర్వాత మళ్ళీ చూసుకోండి, మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటే అది మొక్క ఉడికిందో లేదో తెలుస్తుంది, గరిటెతో చూడండి. తర్వాత దాంట్లోనే నేను కారము, వెల్లుల్లి కారం కూడా వేసుకున్నాను, అది మీ ఇష్టము. తర్వాత దాన్ని మగ్గిందో లేదో మళ్ళీ మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉంచండి. చాలా బాగుంటుంది ఇది, అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.